అందరికీ నమస్కారం అండి. మన ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చారు. దీని ఉద్దేశం ఒక అరాచక శక్తిని తరిమి కొట్టాలి, ఆంధ్రుల మీద ఉన్నటువంటి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద ఉన్నటువంటి అప్పులు అరాచకాలు తట్టుకోలేకనే ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మీ ప్రభుత్వం హయాంలో 5 సంవత్సరాల్లో ఒక్క అభివృద్ధి చేశారా మీరు అడుగుతాను నేను. మీరు చేసినటువంటి అప్పులు సుమారుగా తీసుకుంటే మనకి చాలా 4,140 కోట్ల పైన ఉన్నాయి. ఈరోజు తీసుకున్న పరిస్థితుల్లో ఈ 7 నెలల్లోనే 5 సంవత్సరాల అభివృద్ధిని మేము చేసి చూపించాం. సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు మీరు. ఒక్కొక్కటి మేము చేసుకుంటూ వస్తున్నాం. 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామన్నారు. కానీ తర్వాత ఏం చెప్పారు? విడతల వారి అన్నారు. ఆ విడతలనేదో చిడతలనేదో ఒకళ్ళు చెప్పకుండా ప్రజలు మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు. కానీ ఆ 1000 రూపాయలు పెంచడానికి మేము చేసిన 2,000 3,000 చేయడానికి ఆప్సపాలు పడ్డారు. మొన్న ఎన్నికల ముందు 2024 మీరు జనవరిలోనే 3,000 చేయగలిగారు. మేము ఇచ్చిన మాట ప్రకారం నువ్వు చేసిన అప్పులు ఒక పక్క, నువ్వు చేసిన బకాయిలు ఒక పక్క, పెట్టిన బకాయిలు ఒక పక్క ఉన్నప్పటికి కూడాను పెన్షను 4,000 రూపాయలు ఇస్తాం మేము అమలుపరిచాం. మొదటి రోజు నుంచే ముందు నుంచి ఇస్తామని చెప్పాం. మేము ప్రకటించినటువంటి ఏప్రిల్ నెల నుంచే మీకు అరియర్స్ ఇస్తామని చెప్పాం. దాని ప్రకారం ఇవ్వడం జరిగింది. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రము ఇవ్వనంత విధంగా అత్యధిక మొత్తంలో పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. అదేవిధంగా 6,000 రూపాయల పెన్షను వికలాంగులకి, మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు కూడా ఇది చారిత్రకంగా మేము ఇచ్చాం అనే విషయాన్ని మీరు ఒక్కసారి గమనించుకోవాలి. రెండోది ఆడపడుచుల కష్టాలు చూడటం కోసం దీపం 2 పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. మొదటి స్లాట్లో అందరికీ కూడా మేము ఇప్పుడు గ్యాస్కి ఉచితంగా 90 లక్షల మంది జనాభాకి ప్రజలకి కుటుంబాలకి మేము ఇది ఇవ్వడం మొదలుపెట్టాం. ఇది చూసి మీరు ఓర్చుకోలేక ప్రచారం ఏదో ప్రగల్భాలు మాట్లాడారు. కానీ ప్రజలు తిప్పికొడతామన్న విషయాన్ని ఒకసారి గమనించుకోవాలి. అసెంబ్లీలో మేము అడిగాం, అన్నా క్యాంటీన్లు పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మీరు ఎలా మూసేస్తారండి అని అడిగితే ఆ రోజు మీరు నిర్లక్ష్యంగా మాట్లాడారు. మేము చెప్పిన మాట ప్రకారం ఇది మా సూపర్ 6ల హామీనే. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. ఇవి పెంచినవే కాకుండా ఇంకా అదనంగా కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా రూరల్లో కూడా మొన్ననే క్యాబినెట్ తీర్మానం చేసాం. త్వరలో కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజల కళ్ళకు కనిపిస్తున్నాయి. మీకు కళ్ళకు కనిపించవు, చేసేది వినిపించదు. ఒక మీ మెప్పు కోసం, మీ నాయకుడి మెప్పు కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే నేను వెళ్ళట్లేదు, నేను ఉంటున్నానని చెప్పేసి శీల పరీక్ష చేసుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ చెప్పినోళ్ళే బయటికి వెళ్తున్నారు. మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే మిమ్మల్ని రాజ్యసభ సభ్యులు మిమ్మల్ని వదిలేసి బయటకు వస్తున్నారు. మిమ్మల్ని వదిలేసి మీ ఎమ్మెల్సీలు బయటకు వస్తూ ఉన్నారు. చివరికి రోజుకొక డేట్ మార్చుకుంటా తిరుగుతానని చెప్పేసి ఆయన కూడా బయటకు అక్కడికి వెళ్ళిపోయాడు మీ నాయకుడు. మీ నాయకుడి పరిస్థితి అలాగుంది. మీకు అగమ్య గోచరంగా మెప్పు కోసం ఆయన లేడు, మాకు డ్యూటీ అప్పగిచ్చాడు మాట్లాడదామని చెప్పి నిన్న మొన్నటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. కనిపించట్లేదా మేము చేసినటువంటి అభివృద్ధిని? మీరు చేసిన గుంటల రోడ్డు మొత్తం మేము పూడుస్తూ వస్తున్నాం, అది కనిపించట్లేదా? మీ గుంటల రోడ్లో పడి ప్రాణాలు కోల్పోయేది మీకు కనిపించడం లేదా? మీ పత్రిక ఒకటి ఉంది, బ్లూ మీడియా. ఎప్పుడో 6 సంవత్సరాల నాటి వాటిని తీసుకొచ్చి సద్యవార్తలు తీసుకొచ్చి ఈరోజు కొత్తగా వచ్చినట్టు మాట్లాడతారు. మీరు చేసేటువంటి అసత్యాలకి, మీ అసత్య ఆరోపణలు వినగి మీ మీడియా ద్వారా ప్రాణాలు పోసుకుంటారు. కానీ ఇంతకుముందు మీ మీడియా చూసేవాళ్ళే అసహించుకున్న విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలని నేను తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నవరత్నాలకు ఎన్నిసార్లు రేట్లు మార్చారు మీరు? అమ్మఒడి అన్నారు, మొదటి సంవత్సరం మీరు ఇచ్చారా? 5 సంవత్సరాలు ఇచ్చారా? ఎవరిని మోసం చేస్తారు? 2 పిల్లలకి ఇస్తామని చెప్పారు, ఒకళ్ళకి 15,000 అన్నారు. మీరు ఇచ్చింది ఎంత? 13,000. ఇది మోసం కాదా? సిపిఎస్ ఇస్తామన్నారు, రద్దు అన్నాడు 6 రోజుల్లో. ఏం చేసావు? ఎన్ని వారాలు జరిగింది ఈ సిపిఎస్ రద్దు చేయడానికి? ఇవన్నీ మీకు కనిపించడం లేదా? మీకు వాస్తవికత ప్రపంచంలో మీరు ఎప్పుడు బతకట్లా. మీరు ఒక మిథ్యా ప్రపంచం, ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రభుత్వంలో మీరు బతికి ఇంకా ఇటువంటి తప్పుడు ఆలోచించడానికి, ఆరోపణలు చేయడానికి మీకు ఎలా మనసు అవుతుందో మాకు అర్థం కావట్లా. ప్రజలు చీత్కరించారు.
తిరస్కరించారు. కనీసం ప్రతిపక్షం అనేటువంటి హోదా కూడా ఇవ్వలేదనే విషయాన్ని మీరు మరిచి మేము ఉన్నాం అనేటువంటి ప్రయత్నం చేస్తారు. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, రాజీనామా చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చేయాలయా? మీరు చేసినటువంటి భూములు లాక్కున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ ఎక్క మీరు రద్దు చేసి చేయాలా? ఎందుకు? మీ నోర్లు కొట్టుకోవడానికి దోపిడీ చేసిందని మేము ఇంకా తీయలేదనా? ఈరోజు చూస్తే ఒక్కొక్కరు చరిత్రలు బయటకు వస్తున్నాయి. రాయలసీమలో ఒక ఆయనేమో కొన్ని 70 అంటున్నారు, ఇంకా 1000 ఎకరాలు తీశారు. ఉత్తరాంధ్ర ఒక ఆయన చేసేసి మన ఏదో అంటారు 100 గుడ్లు తినే రాబందు ఇదన్నట్టుగా ఆయన ఇప్పుడు రాజీనామా అంటాడు. ఇంకొక ఆయన మొత్తం సర్వం దోపిడీ చేసి నేను కూడా ఈ మధ్యలో ప్రాధాన్యత లేకుండా ఈ మధ్య 1-2 సార్లు పత్రికలు కనిపించాడు. ఆ రోజు సకల శాఖలు చూసినటువంటి వ్యక్తి ఈ విధంగా చేసుకుంటూ పోయారు. మేము చెప్తున్నాం, తల్లికి వందనం ఏమైంది అని అడుగుతున్నారు. తల్లికి వందనం తప్పనిసరిగా మేము అమలు పరుస్తాం. విద్యా సంవత్సరంలో మీరు చెప్పారు 70% హాజరు ఉండాలని చెప్పారు. మీకు ఆ మాత్రం ఆలోచన లేదా? విద్యా